నేనైతే అలసంద వడ చేస్తున్నా అండి. చాలా టేస్టీగా సింపుల్గా అయిపోవాలంటే ఇలా చేయండి. మనం నైట్లోనే అలసందలు బాగా కడిగేసి 2 సార్లు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అలసందలను వేసేసి అది కానీ చాలా స్మూత్గా పట్టుకోకూడదు, కొంచెం గరుగ్గా ఉండాలి. అలా అయితేనే వడ బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇప్పుడు అలసందలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, కొన్ని ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసేసి మిక్సీకి పట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా గరుకుగా ఉండాలన్నమాట, అప్పుడే వడ బాగా వస్తుంది. తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొత్తిమీర, ఆనియన్స్ కూడా కొన్ని వేయాలి చిన్న కట్ చేసుకొని. తర్వాత కొంచెం సాల్ట్ వేసి కొంచెం కరివేపాకు వేసి బాగా కలిపేసుకోవాలి. మీకు చాలా మెత్తగా అనిపించేటట్టు ఉంటే వడ రాకపోతే కొంచెం బియ్యం పిండి 2 స్పూన్లు వేయండి. ఇప్పుడైతే నాకు గట్టిగా ఉంది, అందుకే బియ్యం పిండి అవసరం లేదు. బియ్యం పిండి వేస్తే క్రిస్పీగా వస్తాయి. ఇలా చేసుకోవడమే సింపుల్గా. ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని వేసేసేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇదైతే చికెన్ సూప్లోకి అయితే, మసాలా కర్రీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మా సైడ్ అయితే మాలపున్నం చేస్తారు. ఇలా మీరు ఇలానే చేస్తారా, ఏమైనా డిఫరెంట్గా చేస్తారా, ఏమైనా కమెంట్ చేయండి. నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.